టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. బ్యాంక్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్తూ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయితే ఇందులో మొత్తం 514 ఖాళీలు ఉన్నాయి. ఇక ఇందుకు అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసుకుంటే సరిపోతుంది. అయితే పోస్ట్ పరంగా అలాగే అర్హత ప్రమాణాలు, దీంతో పాటు దరఖాస్తు విధానం, ఎంపిక విధానం ఎలా ఉంటుంది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. సో అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేశారు. ఇంకా అర్హత విషయానికి వస్తే గనక అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సిఏ, సిఎఫ్ఏ లేదా సిఎంఏ ఈ విభాగంలో ఏదైనా ఒకటి విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థి ఎంబీఏ లేదా పీజీడీబీఎం లేదా ఫైనాన్స్లో పీజీ అర్హత అయితే పొంది ఉండాలి. దీంతో పాటు అభ్యర్థికి పనిలో అనుభవం కూడా ఉండాలి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక ఆన్లైన్ విధానంలో ఉంటుంది. దరఖాస్తులు వచ్చేసి మీకు 28 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జనవరి 4 వరకు అయితే మీకు ఈ అప్లికేషన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. జనవరి 4న ఈ దరఖాస్తుల ప్రక్రియ అయితే ముగుస్తుంది. సో అభ్యర్థులు ఇక్కడ మీ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక జనరల్ అండ్ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసరికి 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే 175 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇది దరఖాస్తులు అలాగే అర్హత వివరాలు. ఇక ఎంపిక విధానం చూసుకుంటే కనుక అభ్యర్థికి మొదట మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాత పరీక్ష అయితే నిర్వహిస్తారు. లేదంటే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక పరీక్ష అయితే మీకు నిర్వహిస్తారు. దీని ఆధారంగానే ఇందులో వచ్చే మీ మార్కుల ఆధారంగానే తుది ఎంపిక అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, అలాగే రీజనింగ్, అలాగే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, దీంతో పాటు ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్, అంటే మీరు ఏ పోస్ట్ని అయితే ఎంచుకుంటారో దానికి సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 25 ఉంటాయి. అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్లో వచ్చేసరికి మీకు 75 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇందులో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. అంటే 25 క్వశ్చన్స్ ఉంటే 25 మార్క్స్, అలాగే 75 క్వశ్చన్స్ ఉంటే 75 మార్క్స్ ఉంటుంది. సో మొత్తంగా 150 క్వశ్చన్స్ ఉంటాయి. అందుకు 150 మార్క్స్ వస్తాయి. అలాగే మీకు ఇచ్చే టైం వచ్చేసి 2 hours ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే కనుక ఇంటర్వ్యూలో కూడా సేమ్ ఇలాగే మీకు రీజనింగ్ టెస్ట్, అలాగే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్, దీంతో పాటు ఇంగ్లీష్. మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.